హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈరోజు అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాము. మొదటగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే మనం ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాం. ఫైర్ స్టేషన్ ఆఫ్ మదనపల్లి. ఇక్కడైతే ప్రస్తుతం అయితే August 15th జరగబోయే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడైతే ఫైర్ ఈవెంట్స్ అలాగే వాటర్ ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో మనం చూద్దాము. అలాగే 15th ఎలా చేయబోతున్నారని మనం అప్పుడు ఆ రోజు గురించి చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ గా చూసుకున్నట్లయితే ఇదే మనం ఇక్కడికి వచ్చినామంటే ఇదే ఫైర్ స్టేషన్. ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడైతే సిబ్బంది వాటర్ అలా పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టే ఫైర్ సిబ్బంది ఇక్కడైతే స్టాఫ్ అంతా ఉన్నారు. మొదటగా ఇక్కడైతే ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అలాగే ఇక్కడైతే సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అయితే విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ సార్ సిఐ సార్ అయితే ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ముందుగా అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా 80 ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సార్, ముందస్తు వేడుకల్లాగా ముందస్తు రిహార్సల్ చేస్తున్నారు. మీకు మీ టీం అంతా ఎంతమంది ఉన్నారు, ఎలా జరుపుకున్నారు సార్? దాదాపు 24 మెంబర్స్ ఉన్నారు. మా డిడిఆర్ఎఫ్ఓ గారు శ్రీ ఆదినారాయణ రెడ్డి సార్ వారి యొక్క ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అంటే ఈ మన యొక్క August 15th యొక్క ప్రోగ్రాము మనకి ఏదైతే పబ్లిక్ అవేర్ కాంగ్రిగేషన్ ఎక్కువ అవుతుందో సో ఆ ఏరియాలో ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వడం వల్ల అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ అయ్యి ఫైర్ కాల్స్ అనేటువంటివి మినిమైజ్ అవుతాయి. సో వాళ్ళు ఎవరికి వాళ్ళు అప్రమత్తం కావడంతో ఈ అవేర్ కావడంతో ఫైర్లు అనేటువంటిది ఇనిషియల్ స్టేజ్లోనే తగ్గించడానికి చాలా స్కోప్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో వివిధ రకాలటువంటి ఫైర్ కాల్స్ అనేటువంటివి చేస్తున్నాము. ఏ టైప్ అని, బి టైప్ అని, సి టైప్ అని. సో ఇందులో ఉన్నటువంటి ఆ ఫైర్ కాల్స్కి ఏంది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎలా ఆర్పాలి అంటే దానిపైన కూడా మనం ఇక్కడ డెమాన్స్ట్రేషన్ అనేటువంటిది నిర్వహిస్తున్నాము. సో ఇన్ కేస్ ఏదైనా ఫైర్ అయినప్పుడు ప్యానిక్ కాకుండా పబ్లిక్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా దాన్ని ఎలా మినిమైజ్ చేయొచ్చు అనేటువంటిది చాలా ప్రాక్టికల్ డెమో ద్వారా చూపిస్తున్నాము. అదే మాదిరి నాట్ ఓన్లీ ఫైర్, ఇక వివిధ రకాలైనటువంటి అంటే రోడ్ యాక్సిడెంట్లు అయితేనేమి, ఫ్లడ్స్ వచ్చినా కూడా వివిధ రకాలుగా వచ్చినప్పుడు ఎలాంటి సమయతనం చేసి ఇమీడియట్గా ఎమర్జెన్సీగా ఎలా రెస్పాండ్ అయ్యి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ వాళ్ళని కాపాడడం కానీ అటువంటివి అన్ని టెక్నిక్స్తో ఈరోజు రిహార్సల్స్ అనేటువంటిది కండక్ట్ చేశాము. సో పబ్లిక్కి చేస్తున్నాం కాబట్టి ఇంకా పర్ఫెక్షన్ చూపించే ఉద్దేశంతోనే విత్ ప్రాక్టీస్ మా స్టాఫ్కు మరీ ఒకసారి ఇస్తున్నాం సార్. అలాగే చూసుకుంటే మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్, ఈ డిపార్ట్మెంట్ చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళి వారికి కావాల్సిన సమస్యలు, వారి ప్రాణాలు కాపాడుతూ ముందుకెళ్తున్నారు సార్. ఇలాంటి చర్యల కోసం మీకు ఇంకా గవర్నమెంట్ ఏదైతే దగ్గరికి తీసుకున్నా అంటే ఏమేమి అవసరాలు ఇంకా తీర్చాలంటారు సార్? ఇప్పుడు మనకు ఉన్నాయి ఇక్కడ బోటు కొన్ని దగ్గర ఇంకా కొన్ని సౌకర్యాలు అంటే కొన్ని ఏరియాల్లో ఏమన్నా వాగులు వచ్చినప్పుడు కానీ విత్ బోటు ఫెసిలిటీస్ కానీ అడిషనల్ ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఇక్కడ మీరు చూసారు ఫస్ట్ రెస్పాండర్ వెహికల్ అనేటువంటివి ఇవి ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ స్ప్రెడర్ కానీ కటర్ కానీ ఇమీడియట్గా మనం వెళ్ళి సో ప్రాణాలు రక్షించడానికి ఇవి చాలా ఉంటాయి. అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ఇవి ఖర్చుతో కూడుకున్నవి. అన్ని స్టేషన్స్ అనేటువంటివి ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో లేవు. సో ఇటువంటివి ఇంకా ముందు గవర్నమెంట్ అనేటువంటిది కూడా సమకూరుస్తూ ఉంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడం వల్ల ఇంకా త్వరగా మనము రక్షించడానికి ఇంకా స్కోప్ ఉంటుంది. సో ఈ బోట్స్ అయితేనేమి, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్స్ అయితేనేమి ప్రతి స్టేషన్స్కి నెమ్మదిగా ఇప్పుడు అందుబాటులోకి ఇంకా ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీవి. సో దీనివల్ల మనము ఇన్ టైంలో ఈ ఇనిషియల్ స్టేజ్లోనే ఫైర్స్ని పుటప్ చేయడమే కాకుండా సో ప్రాణాలను రక్షించడానికి కూడా చాలా మనం తొందరగా రెస్పాండ్ కావడానికి కూడా మాకు స్కోప్ ఉంటుంది సార్. అలాగే సార్, మీరైతే ఒక ప్రాణాన్ని కాపాడడానికి చాలా ముందుంటారు సార్. ఇలా మీకు వాళ్ళ ఇళ్లలో సమస్యలు వచ్చినా కానీ, ఏదైనా ఫైర్ అయినా కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ, లేకపోతే ఎవరైనా పిల్లవాడు నీళ్ళలో పడిపోయి బాయిలో ఉన్నా కానీ, అంటే సంథింగ్ ఎల్స్ ఏదన్నా ఉండనివ్వండి, ఇలాంటి వారికి వెంటనే మీకు కాంటాక్ట్ కావాలంటే ఎలా కాంటాక్ట్ కావాలి సార్? మా దగ్గర 101 అనేటువంటి నంబర్ ఉంటుంది. సో ఇది ఏదైతే మనకు హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. సో అక్కడి నుంచి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి వస్తుంది. సో ఇమీడియట్గానే మనం ఇచ్చినటువంటి 2 minutesలోనే మనం అక్కడికి అంటే బండి అనేటువంటిది టర్న్అవుట్ ఇస్తాము. సో 24/7 మన స్టాఫ్ అనేటువంటిది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మనకు ఫైర్ కాల్ అనేటువంటిది వస్తే తక్షణం రెస్పాండ్ అయ్యేసి అక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీ ద్వారా ఎక్కడైతే ఉందో ఆ స్థలానికి వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళని శాంతం చేకూర్చడం కానీ, అక్కడ ఉన్నటువంటి థ్రెడ్స్ ఇరుక్కున్నటువంటి వాళ్ళని తొలగించడం కానీ, సో ఫైర్లో ఉన్నటువంటిది ఫుటప్ చేయడం కానీ చేస్తూ వాళ్ళు తక్షణ స్పందన చేస్తూ వాళ్ళ యొక్క మినిమైజ్ చేయడానికి మేము తోడ్పడుతున్నాం సార్. చివరిగా సార్, ఇప్పుడు జరగబోయే August 15th రోజున జరిగే కార్యక్రమాలు ఏమన్నా చిన్నగా ఏమన్నా క్లుప్తంగా చెప్పగలరా సార్?
ఇప్పుడు ఈ మన ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఏ ఫైర్ అంటే ఇక్కడ ఫైర్లు తరగతులుగా విభజించడము, ప్రతి ఒక్కరికి ఫైర్ పైన అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతోనే ఫైర్లు సాధారణంగా మనకు అన్ని కార్బోనేషియస్ ఫైర్స్ అనేటువంటివే తెలుసు. బట్ ఇందులో ఆయిల్ ఫైర్స్ అని, సి టైప్ ఫైర్స్ గ్యాస్ ఫైర్స్ అని, డి టైప్ ఫైర్స్ మెటల్ ఫైర్స్ అని, ఈ టైప్ ఫైర్స్ అనేటువంటి ఎలక్ట్రిక్ ఫైర్స్ అనేటువంటివి ఉంటాయి. సో వీటికి ఎక్స్టింగ్విష్ మీడియాగా మనం వాడేటువంటి CO2 సిలిండర్స్ అయితేనేమి, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలిండర్స్ అనేటువంటి డై కెమికల్ పౌడర్ అయితేనేమి, హాలోజన్ సిస్టమ్ అయితేనేమి, ఇలాంటి అంటే ఫైర్ రేటెడ్ బట్టి దానికి సంబంధించినటువంటి చాలా క్లియర్గా మనము దానికి అప్లై చేయడం వల్ల ఇన్ టైంలో మనం ఫైర్ అనేటువంటిది ఫుటాప్ అవుతుంది. ఇది ప్రాక్టికల్ ద్వారా మనం చూపిస్తున్నాము. ఇలా మనకి బ్యాంక్స్లో అయితేనేమి, ఎక్కడైతే పబ్లిక్ కాంగ్రిగేషన్ ఉన్నటువంటి ప్లేసెస్ అయినటువంటి మన బస్ స్టాండ్స్ అయితేనేమి, లేదా ఏదైనా రైల్వే స్టేషన్స్లో అయితేనేమి, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ హౌ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్ అనేటువంటి దానిపైన కూడా మనం ఒక డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాము. ఇది అవగాహన ప్రజల్లోకి వెళ్ళడం వల్ల, మినిమైజ్ చేయడము, తర్వాత ఫైర్ రేట్ అనేటువంటి తగ్గించడం వల్ల ఈ నేషనల్ లాస్ అనేటువంటి తగ్గించడమే, తర్వాత మన యొక్క లైఫ్ సేఫ్టీ దానిపైనే ఎక్కువ మేము డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాం. సార్ చివరిగా సార్, ఇప్పుడైతే మీరు ఇంతకు ముందు 24 మంది అయితే వచ్చారన్నారు మీ స్టాఫ్. ఇప్పుడు ఆగస్ట్ 15th రోజు చేయడానికి వారు మన మదనపల్లి వారైనా అన్నమయ్య జిల్లాకు సంబంధించి చుట్టుపక్కల మన అన్నమయ్య డిస్టిక్ లో ఉన్నటువంటి అంటే ఈ 8 స్టేషన్స్ సంబంధించి, ఎందుకంటే ఒక స్టేషన్ నుంచి పిక్ చేయడం అక్కడ కూడా స్కేర్ అనేటువంటిది ఏర్పడుతుంది మెన్నుకు. సో అక్కడి నుంచి ఒక 1% 2% తీస్తూ దాదాపు 24 మెంబర్స్ తీసుకొని అక్కడి నుంచి వచ్చినటువంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ ఒక్క దగ్గరే సమకూర్చి ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం, బ్రీతింగ్ అపారటస్ సెట్ అని, ఇవి పొగ నిండిన గదుల్లో అంటే వీళ్ళకు తెలియని కొన్ని విషయాలు కూడా ఈ పబ్లిక్కి తెలియజేయడం వల్ల ఈజీగా ఆపరేట్ చేయగలరు. ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ పడినప్పుడు ఈజీగా ఆపరేట్ చేసేసి వాళ్ళు రక్షించుకుంటూ ఇతరులు వి సర్వ్ టు సేవ్ అనేటువంటి ఒక మోటో ద్వారా మనము తీసుకొని వస్తున్నాము. వివిధ స్టేషన్స్ నుంచి, రాయచోటి నుంచి, లక్కిరెడ్డిపల్లి నుంచి, సో ఎక్కడ నుంచి అయితే మనకి స్టాఫ్ మనకి కన్వీనియంట్ అయ్యి అక్కడ మన ఫైర్ ఫైట్ చేయడానికి అక్కడ ఇబ్బంది లేదో వాళ్ళని ఇక్కడ పిక్ చేయడము ద్వారా ఇక్కడ డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాం. మీకు హార్టీ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే 24/7 రాత్రనగా పడగలనగా ఒక సంస్థ ఏదన్నా ఉందంటే అది మీ డిపార్ట్మెంట్ సార్. మీ డిపార్ట్మెంట్ లో ఇలాంటి సేవలు, ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి సార్. అలాగే గవర్నమెంట్ కూడా మీకు పూర్తి ముందస్తుగా ముందుగుండి అన్ని ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి, అలాగే మీతో తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. జరగబోయే ఆగస్ట్ 15th గురించి ముఖ్యంగా సార్ చాలా ఘనంగా మన డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు రావాలని అందరి దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్